అలాంటిదాన్ని కాదు. నీ భార్య మీద అనుమానమా? అనుమానం కాదు మాస్టారు, నిజం 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 మాస్టారు, నిజం. నిజమా? మా అందమ్మ చెప్పారు, మా బంధువులు చెప్పారు, మా అమ్మాయి నట్టు. ఓహో, అయితే ఇవన్నీ చెప్పుడు మాటలు అన్నమాట. నీ భార్య తప్పు చేస్తుండగా నువ్వు చూసావా? అది గురుగారు. చూసావా? నువ్వు చూసావా? లేదు మాస్టారు. ఆనాటి రాముడి కాలం నుంచి ఈనాటి రాకెట్ కాలం దాకా మగజాతికి భార్యల మీద అనుమానం పోలేదు. ఆడబిడ్డయని ఎలసెందుకమ్మా అమ్మా ఓయమ్మా, మన అమ్మల గన్న అమ్మ ఆడదని తెలుసుకోవమ్మా. ఆడబిడ్డయని ఎలసెందుకమ్మా అమ్మా ఓయమ్మా, మన అమ్మల గన్న అమ్మ ఆడదని తెలుసుకోవమ్మా. చదువుల తల్లి ఆడదే, సంపదల తల్లి ఆడదే, భూమాతమ్మ ఆడదే, ఆ గోమాతమ్మ ఆడదే. సృష్టిలోని ప్రతి జీవరాశికి జన్మనిచ్చునది ఆడదే, మనల కన్న తల్లి యొక్క ఆడదే. ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా, నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా. పది నెలలు కడుపున పెట్టుకొని కాపాడేదే ఆ జన్మ, తన రక్త మాంసాలు మనకు పంచి తరించిపోయేది ఆ జన్మ. 10 నెలలు కడుపున పెట్టుకొని కాపాడేదే ఆ జన్మ, తన రక్త మాంసాలు మనకు పంచి తరించిపోయేది ఆ జన్మ. ఆ జన్మ లేకుంటే ఆ తల్లి లేకుంటే, ఆ జన్మ లేకుంటే ఆ తల్లి లేకుంటే మనిషికి మనుగడ ఉండునా, కోట్ల మనుషులు భూమిపైన ఉండునా. మనిషికి మనుగడ ఉండునా, కోట్ల మనుషులు భూమిపైన ఉండునా. ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా, నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా. కడుపులోనే కష్టాలు మొదలవును ఆడ జన్మకమ్మా, పుట్టగానే వెట్టి చాకిరీలతో పెరిగేను ఆ జన్మ. కడుపులోనే కష్టాలు మొదలవును ఆడ జన్మకమ్మా, పుట్టగానే వెట్టి చాకిరీలతో పెరిగేను ఆ జన్మ. ఏ కష్టమెట్టినా ఏ హింసలెట్టినా, ఏ కష్టమెట్టినా ఏ హింసలెట్టినా జోల పాడేదే ఆ జన్మ, ఈ జగమునే లేదే ఆడ జన్మ. జోల పాడేదే ఆ జన్మ, ఈ జగమునే లేదే ఆ జన్మ. ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా, నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా. పడుచు వయసులో పోకిరీలతో కష్టాలు మొదలవును, దైవమిచ్చిన అందచందాలకు ఆడదే బలి అవును. పడుచు వయసులో పోకిరీలతో కష్టాలు మొదలవును, దైవ
దైవమిచ్చిన అందచందాలకు ఆడదే బలి అవును. అందంగా ఉన్నా చందంగా ఉన్నా, అందంగా ఉన్నా చందంగా ఉన్నా, ఆమె తప్పేమున్నది, అందము సహజ సిద్ధంగున్నది. ఆమె తప్పేమున్నది, అందము సహజ సిద్ధంగున్నది. ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా, నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా. అత్తగారింటిలో అడుగెట్టగానే అగచాట్లు మొదలవును. అత్త కూడా ఒక్క ఆడదని మరచి కోడల్ని వేధించును. అత్తగారింటిలో అడుగెట్టగానే అగచాట్లు మొదలవును. అత్త కూడా ఒక్క ఆడదని మరచి కోడల్ని వేధించును. కష్టాలు పెట్టిన కన్నీరు పెట్టిన, కష్టాలు పెట్టిన కన్నీరు పెట్టిన, కరుణ చూపేదే ఆ జన్మ, మనల కనిపెంచేదే ఆ బల జన్మ. కరుణ చూపేదే ఆ జన్మ, మనల కనిపెంచేదే ఆ బల జన్మ. ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా, నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా. అనవసరంగా తాగించారు అంకల్. అంతా అయోమయంగా ఉందంకుల్. నాన్నగారి పార్ట్నర్స్ వాళ్ళ వాటాల గురించి అవి ఆలోచిస్తుంటే సిబిఐ ఆఫీసరు ఎస్ఐ వచ్చి అనామిక డీటెయిల్స్ అడిగి వెళ్ళారు. ఇంతకీ అనామిక విషయం ఏంటి అంకుల్? అనామికను నా కళ్ళ ముందే మన వాళ్ళు కారుతో యాక్సిడెంట్ చేసి చంపేశారు. అయితే అనామికే దయ్యమై ఇవన్నీ చేస్తుందంటారా? అయినా దెయ్యానికి ఈ సిరింజెస్, చాకు, సీజర్స్ ఇవన్నీ ఉపయోగించాల్సిన అవసరం ఏంటో చెప్పండి. ఏంటో ఇదంతా ఓ ట్రాష్, ఎవరో చేస్తున్నారని నా అనుమానం. ఎందుకయ్యా అంత టెన్షన్? నువ్వు కూల్గా ఉండు, నేను చూసుకుంటాగా. ఓ ఎవరు? గర్ల్ ఫ్రెండా? ఐ నో. ప్రొసీడ్. ఓకే అంకుల్, గుడ్ నైట్. ఓకే, నేను చూసుకుంటాగా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గొంతులోకి మందు దిగుతుంది కానీ నిష ఎక్కడా లేదు. ఇది మందు బాటిలా మాజా బాటిలా? అసలు అనామిక చచ్చిందా చచ్చలేదా? అంత కన్ఫ్యూజన్, ఒకటే కన్ఫ్యూజన్ కావాలి. లేఖ్య కేసును వాదించిన లాయర్ని పట్టుకుంటే ఏదైనా క్లూ దొరకచ్చు. హలో సార్, లాయర్ గంగాధర్ని చంపేస్తారు సార్. నేనెవరనేది నా పేరులోనే ఉంది. నిషా ఎక్కించే విషాన్ని. అసలు ఎందుకు కొడుతున్నావు? సరిగ్గా 3 నెలల క్రితం ఏబీసీ కంపెనీలో పనిచేస్తున్న మా అక్క అనామిక నీ దగ్గరకు న్యాయం కోసం వచ్చింది. మాటిచ్చి తప్ప గుర్తుందా? ఎరా, గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికి
ఒక్క అవకాశం ప్లీజ్. ఒకసారి మా అక్క మిమ్మల్ని నమ్మి మోసపోయింది. మా అక్కలా మోసపోను. లాయర్ని చంపటం తప్పని తెలుసా? తప్ప నీ కారణంగా మా అక్క చెల్లెలు ఇద్దరు చనిపోయారు. అది నీకు తప్పుగా అనిపించట్లేదా? అవన్నీ నీకు ఇప్పుడు గుర్తొస్తున్నాయా? నీ ప్రాణం మీదకి వచ్చేసరికి నువ్వు లాయర్ అని ఇప్పుడు గుర్తొచ్చిందా? అదే మాకైతే న్యాయం లేవి లేవా? న్యాయం చెప్పాల్సిన మీరే సాక్ష్యాల్ని తారుమారు చేస్తుంటే సామాన్యుడికి న్యాయం ఇక్కడ దొరుకుతుంది. ముద్దాయి చేత భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. నిజానికి నీలాంటి వాళ్ళ చేత భగవద్గీత మీద ప్రమాణం చేయించాలి. ఏ మతం వారైనా వారి సిద్ధాంతాల కన్నా మీరిచ్చే తీర్పుకే విలువిస్తారు. అలాంటి మీరు కళ్ళారా చూసిన ఆధారాల్ని వదిలేసి నిర్దోషుల్ని దోషుల్ని చేస్తున్నారు. అలాంటి లా అండ్ ఆర్డర్ ని పాటించే మీలాంటి వాళ్ళని క్షమించకూడదురా? శిక్ష తప్పదురా.